మన గ్రామానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చలి తీవ్రత అధికంగా ఉంది కాబట్టి వ్యవసాయదారులు కానీ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చిన్నపిల్లలు కొంచెం ఏంటంటే ఈ చలికి తట్టుకునే శక్తి తక్కువ ఉంటది కాబట్టి దయచేసి స్వెటర్లు కానీ చెవులకు ఏదైనా రుమాలు కానీ చుట్టుకొని పిల్లలకు ఖచ్చితంగా మంకీ క్యాప్ ఉన్న స్వెటర్లు వేయాలి. ఈ చలి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఏమైతుందంటే దగ్గు జలుబు అనేది తీవ్ర స్థాయి లోపల ఉంటది. అలాగే ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటది కాబట్టి దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన ఉగలాపూర్ గ్రామం లోపల ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ చలికి తట్టుకొని నిలబడేటట్టు ఏదన్నా చిన్న చిన్నగా చలి మంటలు కానీ లేకపోతే ఉదయం పూట బయటకు వెళ్లకుండా ఎండ అనేది కొంచెం వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి మీ పనులు చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చలికాలం లోపల కానీ వర్షాకాలం లోపల కానీ సీజనల్ వ్యాధులు అంటే ఎక్కువ వస్తాయి కాబట్టి దయచేసి ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా చెత్తా చెదారం ఉండకుండా మన ఇంట్లో తయారైన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ బండికి ఇచ్చి గ్రామ పంచాయతీ వారికి సహకరించండి. ఇంటి ముందర చెత్త పారేసుకున్నట్లయితే ఈగలు దోమలు అనేది అభివృద్ధి చెంది ఇంటి ముందట ఉన్న మురికి కాలువలో పారేయడం వల్ల కూడా ఆ మురికి నీరు అనేది ఒక్కడ జమ అయిపోయి అక్కడ దోమలు ఈగలను అభివృద్ధి చెంది ఆ మురికి పదార్థాల మీద వాళ్ళ ఈగలు ఏవైతున్నాయి అవి మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థం వాడడం వల్ల ఆహారాన్ని మనం సేవించడం వల్ల వాంతులు విరోచనాలు కలరా వస్తుంది. అలాగే దోమలు అభివృద్ధి చెంది మనం కుట్టడం వల్ల మనకు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా జ్వరాలు మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మీరందరూ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే పల్లెల లోపల గాని పట్టణాల లోపల గాని ఆర్థికంగా ప్రతి ఒక్కరూ వెనుకబడిపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే మనము తాతల నుంచి సంక్రమించిన ఆస్తి గాని అదంతా మన పెద్దవాళ్ళు కాపాడుకుంటూ వచ్చి దాన్ని ఏం చేసిందంటే మెల్లమెల్లగా ఇంకా ఇంత పెంచుకుంటూ పోయి వాళ్ళు సంపాదించిన ఆస్తికి ఇంకా డబ్బులు చేసుకుంటా కష్టపడ్డ వాళ్ళు ఆ కష్టపడ్డ సొమ్ముని ఇప్పుడు ఏం చేస్తుందంటే పిల్లల అవసరాల కోసం వాళ్ళ చదువులు గొప్పగా చదివించాలనే ఉద్దేశంతో వాళ్ళకి గొప్పగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తుందంటే వేరే వాళ్ళు ఏం చేసిండ్రు అనే ఉద్దేశంతో ఇంకో పక్క వాళ్ళు ఏం చేస్తుండ్రు దానికంటే హై చేయాలనే అంటే అంతకంటే గొప్ప చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసి ఏం చేస్తుందంటే అప్పుల పాలయ్యే పరిస్థితి అవుతుంది. అంటే ఉన్న భూమిని కూడా అమ్మే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఆర్థికంగా వెనకబడిపోతుంది. కాబట్టి ఉన్న దాంట్లో సర్దుకొని ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. పిల్లలకు కూడా మనం ఎంత కష్టపడుతున్నాం మన తాతల తండ్రుల నుంచి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిల్లలకు తెలియజెప్పాలి. వాళ్ళ చదువులు కూడా వాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏం చదువుతున్నారు అని చెప్పి ప్రతిసారి వాళ్ళని నిఘా పెట్టి ఉంచాలి. ప్రతి సంవత్సరం కాలేజీకి వెళ్ళి వాళ్ళు ఏం చదువుతున్నారు అని చెప్పి వాళ్ళ గురించి ఆరాధియాలి. అలాగే పెళ్లిళ్లకు బాగా ఆడంబరాలు చేయకుండా మన స్థితి లోపల మనం ఎంతలో ఉన్నామో అప్పుల పాలు కాకుండా ఉండే విధంగా మనం పెళ్లి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆర్థికంగా మనం వెనుకబడిపోతే రేపు మనం ఆదుకోవడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే మనకు పిల్లగాళ్ళ కోసం వాళ్ళ కోసం మనం కూడబెట్టిన డబ్బు వాళ్ళు ఎదుగుతున్న వయసు లోపలనే వాళ్ళకు పూర్తిగా ఖర్చు చేస్తే మళ్ళీ రేపు పొద్దున అప్పులు చేసి ఆ అప్పులు అనేది తీర్చలేక మనకు ఏదైనా అనారోగ్యం పాలైనా కానీ మనం చూసుకునే దిక్కు లేకుండా మనం చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆర్థికంగా వెనుకబడి ఉండకుండా మన తాతల నాడు ఎట్లా కష్టపడ్డారు మన యొక్క చెమట విలువ ఎట్లా ఉందనేది పిల్లలకు తెలియజెప్పే విధంగా మీరు అందరూ కృషి చేయాలి. అలాగే ఇప్పుడు గ్రామాల లోపల దాదాపుగా గంజాయి అనేది విస్తృతంగా వ్యాపించింది. పిల్లగాళ్ళు ఎక్కడెక్కడో అది పట్టణాల లోపల ఉన్న కల్చర్ను తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకు అలవాటు చేయడం వల్ల వాళ్ళు కూడా దాన్ని తీసుకొని ఏమవుతుందంటే విచ్చలవిడిగా వాళ్ళు ఏం చేసేది దోపిడీలు దొంగతనాలు మానభంగాలకు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జైలు జీవితం గడిపే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ గంజాయిని అరికట్టే విధంగా మీరు అందరూ కృషి చేయాలి. పిల్లగాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు మరి ఎట్లా వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క నడవడికి ఎట్లుంది వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లుంది వాళ్ళు ఎట్లా ఉన్నారు అనే విధంగా మీరు అందరూ చూస్తూ ఉండాలి. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గంజాయి ఎవరి దగ్గర ఉన్నా గానీ ఎవరి దగ్గర సేవించినా గానీ ఎవరి దగ్గర సాగు చేసినా కానీ దయచేసి పోలీసు వారికి సమాచారం ఇచ్చి మన పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు మంచి ప్రవీణ్ గారి లోపల ఒక మంచి పాట ఉంది. దేశానికి పునాదులుగా ఉన్నటువంటి యువతరం అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు పేదవారు కావచ్చు ధనవంతులు కావచ్చు దీనికి ప్రొఫెషన్ అనేది లేదు. మంచి డాక్టర్లు యాక్టర్లు లాయర్లు కూడా గంజాయికి అలవాటై
ఇవాళ సమాజానికి కీడు చేసే పనులు చేస్తున్నారు. మొన్ననే ఒక డాక్టర్ ని చూసినాం. అతను నేర్చుకున్న విద్య పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి కాకుండా అతను దాని ద్వారా విషపూరితమైన మందులు తయారు చేసి అది ప్రజలపైకి వదిలి తినే పండ్లు కావచ్చు, తినే ఆహార పదార్థాలలో కలిపి ఇవాళ మానవ సమాజాన్ని అంతమొందించాలనే లక్ష్యం వైపు వెళ్తున్నాడు. దానికి కారణం మత్తులో జోడడం వలనే. కాబట్టి దీని పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, ఏ రాకాసి మింగిందిరా నీలోని దేవుడిని, ఏ మైకము కమ్మిందిరా నిన్ను చేసింది పిచ్చోడిని, పగిలింది కొడుకా గుండె నిన్ను ఈ తీరుగా చూస్తూ ఉంటే, మాకు బతుకెందు కనిపించబట్టే, కోటి కలలతోని నిన్ను కంటే మా కలలన్నీ కల్లోలమాయే, నువ్వు మత్తుకే బానిసవైతే, కలనప్పినా నీ ముఖము చూడలేకుండిరా మా ప్రాణము, ఓ బంగారు కొడుక నిన్నిట్లా చూస్తుంటే గుండెల విసిపోయేరా. అందుకే తల్లిదండ్రులు చెప్పినటువంటి సన్మార్గంలో యువత నడవాలని చెప్పి కోరుతూ, బజారునే చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఎటు దిక్కో మీ ప్రయాణము, ఎటు దిక్కో మీ జీవితము, ఎటు దిక్కో మీ ప్రయాణము, ఎటు దిక్కో మీ జీవితము, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులను మానేయండి, బజారు నేలేటి ఓ యువతి యువకులారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, కడుపుల మీరే కనమైనప్పుడు తలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, తలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, తలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, తప్పటడుగులు వేసేటప్పుడు తప్పడుగులని మురిసిపోయిరి, తప్పడుగులని మురిసిపోయిరి, తప్పడుగులని మురిసిపోయిరి, మీరు పలక పట్టుకొని బడికెళుతుంటే పులకరించి ఆనందముతో బజారు నేలేటి ఓ యువతి యువకులారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బాదర బందీ ఎంత ఉన్నను మీద గొప్ప తేడాలొద్దని, మీద గొప్ప తేడాలొద్దని, మీద గొప్ప తేడాలొద్దని, నీకు ఎన్ని తీర్లుగా డ్రెస్సులు వస్తే అన్ని తీర్లుగా కొని తొడిగిస్తిమి, అన్ని తీర్లుగా కొని తొడిగిస్తిమి, అన్ని తీర్లుగా కొని తొడిగిస్తిమి, మేము నెత్తురు నమ్మి పైసలు పంపితే మత్తుకు మీరు బానిసైతిరి, బజారు నేలేటి ఓ యువతి యువకులారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, కాలం విలువ చాలా గొప్పది, కరిగిపోతే అది తిరిగే రాదు, కరిగిపోతే అది తిరిగే రాదు, కరిగిపోతే అది తిరిగే రాదు, రేపటి భవితకు దారులు కండి, చీకటి బతుకుల వెలుగై పొండి, బజారు నేలేటి ఓ యువతి యువకులారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. మీ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీ అందరి మీద ఉంది. దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మన ఇంటి పెద్దకు ఏదైనా జబ్బు అడి మంచాన పడి ఉంటే ఆ ఇంటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తి మూలపడ్డాడంటే ఆ ఇల్లు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా వెనుకబడిపోయి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆర్థికంగా మీరు నిలదొక్కునే విధంగా కృషి చేయండి. మీ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ
కాబట్టి ప్రతి ఒక్కరూ విషయాలని గమనించండి. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన గ్రామానికి వచ్చి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇది సహకరిస్తున్న పంచాయత్ సెక్రటరీ గారికి, మన కారోబార్ గారికి, వింటున్న మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ పరిసరాల పరిశుభ్రత మీద ఇంకొక పాట మిత్రుడు సురేష్ గలం లోపల విందాం. మన ఇల్లు శుభ్రంగా ఉంచు సెల్లెలో సెల్లెలా, కాలం వచ్చే సెల్లెలా, మన ఇల్లు శుభ్రంగా ఉంచు సెల్లెలో సెల్లెలా, మలేరియా ఫైలేరియా సెల్లెలా, ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా, మలేరియా ఫైలేరియా సెల్లెలా, ఈ మహమ్మారి రోగాలు సెల్లెలో సెల్లెలా, సేదారము రోగాలకు ద్వారము, మురికి కుప్పలతోని నరకాల శాపము, నరకాల శాపము, నరకాల శాపము, అంటువ్యాధి రోగాలకు ఆచంబోస్తుంది మనమే, ప్రజనా ప్రాణాలకు గోతులు తీస్తుంది మనమే, గోతులు తీస్తుంది మనమే, గోతులు తీస్తుంది మనమే, చిత్తనంత తరిమేసి సెల్లెలా, చిత్తనంత తరిమేసి సెల్లెలా, ఈ రోగాలను అరికడదం సెల్లెలో సెల్లెలా, ఈగదోమ కాలం వచ్చే సెల్లెలా, మన ఇల్లు శుభ్రంగా ఉంచు సెల్లెలో సెల్లెలా, మలేరియా ఫైలేరియా సెల్లెలా, ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా, మలేరియా ఫైలేరియా సెల్లెలా, ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా, స్వైన్ ఫ్లూ డెంగు జ్వరం చితికి పంపిస్తది, చికెన్ గున్య టైఫాయిడ్ నరకం చూపిస్తది, నరకం చూపిస్తది, నరకం చూపిస్తది, నట్టి విరగదీసినట్లు నడవకుండా చేస్తది, విష జ్వరాలతోని విలవిలలాడిస్తది, 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 పల్లంతా పాడవుని సెల్లెలా, మన పల్లంతా పాడవుని సెల్లెలా, ఈ రోగాల నొప్పులతో సెల్లెలో సెల్లెలా, ఈగదోమ కాలం వచ్చే సెల్లెలా, మన ఇల్లు శుభ్రంగా ఉంచు సెల్లెలో సెల్లెలా, మలేరియా ఫైలేరియా సెల్లెలా, ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా, మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా, మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మేము చెప్పిన ప్రతి విషయాల్ని మీ అందరికి తెలిసిన విషయాలే మళ్ళీ తెలియజెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలి, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు కారోబార్ గారికి, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, విన్న అన్నలకు, అమ్మలకు, అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.